హలో మా డియర్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ లోకేశ్వరి. అసలే జనవరి మాసం అంటే మనకు గుర్తుకొచ్చేది అనపగింజలు. అనపగింజల కుర్మా సింపుల్గా చూసేద్దాం, వచ్చేయండి. కుక్కర్లో ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్, టమోటో రెండు వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఒక తెల్లగడ్డ మొత్తం తీసుకొని ఆ పాయలకి ఒలుచుకొని కచ్చాబచ్చగా దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అనపగింజలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మనం 5 మినిట్స్ వరకు నీళ్ళు చల్లుకుంటూ తగినంత ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గింజలు మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి 2 విజిల్ పెట్టుకుంటే చాలు. మనకి ఎంత సింపుల్ వే తెలిసిన ఇది బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఓకే చేసుకోవచ్చు. వేడి వేడి రైస్కి ఇది సూపర్ కాంబినేషన్. చపాతీకైనా తినచ్చు, పూరికైనా తినచ్చు, సంగటికైనా తినచ్చు. బట్ చూసారా ఎంత సూపర్గా వచ్చిందో కర్రీ. ఇప్పుడు వేడి వేడి రైస్కి వేడి అనపగింజల కుర్మా తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.